అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చక్రపాణి గారు, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటే బీఆర్ఎస్ అందరికంటే ముందుగా మేము లిస్టుని అనౌన్స్ చేస్తామంది. కాకపోతే అందులో రెండు మెలికలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే సిట్టింగ్లకు ఇవ్వము అనేది, సెకండ్ వన్ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ల మీద అసంతృప్తి అండ్ అక్కడ ఇంకొక క్యాండిడేట్ని కూడా అధిష్టానం అనుగ్రహంతోనే ఎమర్జ్ అయ్యారు, వాళ్ళకే టికెట్ ఇవ్వబోతున్నారు అనేది. ఎలా ఉందంటారు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి? అంటే నిన్న మొన్న వస్తున్నటువంటి వార్తలను బట్టి బహుశా ఇవాళ కేటీఆర్ అమెరికా పోతున్నాడు కాబట్టి లోపే వస్తుందని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆశావాహులు, ఎమ్మెల్యేలు మాత్రం అటువంటి సంకేతాలు ఇస్తున్నారు. బహుశా 2-3 రోజుల్లో, 1-2 రోజుల్లో ఇది రావచ్చు. అయితే విచిత్రం ఏంటంటే మిగతా పార్టీలో లాగా కాకుండా టీఆర్ఎస్లో ఈసారి మొదటిసారిగా ఒక రకంగా చెప్పాలంటే ముందస్తుగానే, అంటే అందరికంటే మిగతా పార్టీల కంటే పోటీదారుల కంటే ముందుగానే వీళ్ళు టికెట్లు అనౌన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దాదాపు ఒక 70% లేదా 70 స్థానాలు 80 స్థానాలలో ముందే అనౌన్స్ చేస్తారు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే కేసీఆర్ గారు చాలా లోతైనటువంటి రాజకీయ నాయకుడు. మీరు గమనించినట్టయితే ఒక 2 నెలలు 3 నెలల నుంచి, 2 నెలల క్రితం నుంచి, అంటే ఎన్నికలు ఒక 6 నెలలు ఉన్నాయి అనగానే ఆయన ఒక రకమైనటువంటి ఫీలర్స్ పంపడం స్టార్ట్ చేసినాడు. వాళ్ళ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలతోటి సభాపక్ష మీటింగ్లో మాట్లాడుకుంటూ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినాడు. ఇంకొక వైపు బాగా పనిచేసేటువంటి వాళ్ళకి ఎటువంటి టోకా ఉండదు, మార్చము అనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే మీడియాలో ఒక రకమైనటువంటిది ఏంటంటే ఒక పనిని ప్రామాణికంగా చేసుకొని, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని ప్రామాణికంగా చేసుకొని టీఆర్ఎస్ టికెట్లు ఇస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే జనరల్గా పబ్లిక్లో కూడా వీళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు కాబట్టి టికెట్లు ఇచ్చినారు అనేటువంటి సంకేతం కూడా పోతుంది. అయితే డెఫినెట్గా ఎక్కడెక్కడైతే కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో దగ్గర ఒక 30% స్థానాలు, దానిలో 10% అయితే చాలా సాలిడ్ కారణాలు ఉన్నాయి, మార్చాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చాలా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. సో అటువంటి స్థానాలలో బహుశా ఆపి, అంటే కొత్తగా తీసుకోబోయేటువంటి వ్యక్తులకు సంబంధించిన స్థానాలు, బలహీనంగా ఉన్నటువంటి స్థానాలు, ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నటువంటి స్థానాలు, వీటిని ఈ తాజా లిస్టులో, కొత్త లిస్టులో, తొలి జాబితాలో ఈ స్థానాలు ఉండకపోవచ్చు. ఎక్కడెక్కడైతే ఈ ప్రామాణికంగా, అంటే వీళ్ళు ఏదైతే తీసుకొని కొన్ని సర్వేలు చేసి వీళ్ళు బాగా పనిచేస్తున్నారని అనుకున్నారో అటువంటి స్థానాలు రేపు రాబోయేటువంటి మొదటి లిస్టులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా పబ్లిక్ ఒక మేము రెడీగా ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం పంపడం కిందకి వస్తుంది. అంటే జనరల్గా అధికార పార్టీ సిట్టింగ్స్ ఎక్కువ ఉన్నారు, దగ్గర 100 ఎమ్మెల్యేలు ఉన్నారు, 102 మంది 101 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు తొందరగా ప్రకటించాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడికి పోరు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. కాబట్టి మిగతా పార్టీలు అట్లా ఆలోచించవచ్చు. బహుశా ఇట్లా చేయడం వలన వీళ్ళు ఇంకేం వేరే రకమైనటువంటి అనుమానాలు లేకుండా పని చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేటువంటి అవకాశం కూడా ఒకటి ఉండొచ్చు. ఏ స్థానాలలోనైతే వీళ్ళు ఆపుతున్నారు, నేను అనుకోవడం ఆపడం కూడా కాదు, మీరు అన్నట్టుగా వాళ్ళే కొంతమంది నాయకులను తయారు చేసి పెట్టుకున్నారు. ఉదాహరణకి జనగాం స్థానంలో అసలు అసలు ఎలక్షన్ అనేటిది జనరల్ ఎలక్షనా లేకపోతే వితిన్ ది బీఆర్ఎస్ ఎలక్షన్ అనేటువంటి అనుమానం వచ్చేటట్టుగా తయారు చేసినారు. ముత్తురెడ్డి యాదగిరి రెడ్డి గారి మీద చాలా కాలం నుంచి ఒక ట్రోలింగ్ నడుస్తూ ఉంది, లేదా రకరకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడే కాదు, కలెక్టర్లతోటి గొడవల నుంచి మొదలుపెట్టి భూముల కబ్జాకు సంబంధించిన మొదలుపెట్టి చివరికి వాళ్ళ సొంత కూతురే కొన్ని ఆరోపణలు చేసేదాకా కంప్లైంట్ చేసేదా, అంటే ఇప్పుడే కాదు, ఒక 3-4 ఇయర్స్ నుంచి ముత్తురెడ్డి యాదగిరి రెడ్డి గారు జనగామలో ఒక దూకుడుతో వెళ్తున్నాడు, లేదా పార్టీకి ఇమేజ్కి నష్టం కలిగేటట్టుగా వెళ్తున్నాడు, లేదా వ్యక్తిగతమైన, ఎంతవరకు నిజం అనేటువంటిది డిఫరెంట్. కానీ ప్రతిదానికి ఒక పొలిటికల్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఏదో పొలిటికల్ ఆస్పిరెంట్గా ఉన్నారు అనేటువంటిది వినబడుతున్నటువంటి కోర్టు కూడా మీరు మీ నాయన గురించి మాట్లాడొద్దు అనేదాకా వెళ్ళింది. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ క్యాండిడేటే వివాదాస్పదం అవుతున్నాడు. కాబట్టి చాలా చోట్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీ సంక్షేమ పథకాలు, పార్టీ అభివృద్ధి గురించి చెప్పేదంతవరకు ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందని అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రవర్తన, ఇవి చాలా చోట్ల, కొన్ని చోట్ల పెద్ద ప్రాబ్లం అవుతున్నాయి. అటువంటి దాంట్లో జనగామ ఒకటి.
ఇప్పుడు జనగామలో ఏం చేసినారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు చాప కింద నీరులాగా, అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చాలా చతురతతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడు కూడా. ఆయన ఇటు వరంగల్ నుంచి ఖమ్మం దాకా ప్రతి స్థానంలో ఆయన ప్రభావం ఉండేటట్టుగా ఇది చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి నేపథ్యం, ఆయనకున్నటువంటిది అది. ఆయన ఒరిజినల్గా గన్పూర్ స్టేషన్, గన్పూర్ దగ్గరలో ఏదో గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. సరే, ఇక్కడ వీక్ అయింది కాబట్టి అనుకుని ఆయన తన బలాన్ని అక్కడ ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ అదే ప్రాంతంలో అంతే బలమైన ఇంకొక నాయకుడు ఉన్నాడు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. పాపం యువకుడు, చాలా శ్రద్ధతోటి ఆ ప్రాంతంలో బాగా అభివృద్ధికి చేసినాడు. చివరికి పత్రికలు కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ అనేదాకా రాసినాయి. ఏదో పత్రికల్లో అయితే కేసీఆర్ ఏమో పల్లారాజేశ్వరరెడ్డి గారికి హామీ ఇచ్చినారు, కేటీఆర్ ఏమో పోచంపల్లికి హామీ ఇచ్చినారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అనేటువంటి ఒక విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆల్రెడీ అధికారంలో ఉన్నవాళ్ళు, ఇద్దరు ఎమ్మెల్సీ, ఒక ఆయన విప్ కూడా, ఇంకొక ఆయన కూడా అదే అటువంటి డిప్యూటీ విప్ లాంటి దానిలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ వల్ల వ్యతిరేకత వచ్చి ఆ స్థానం కోల్పోకుండా ఉండడం కోసం వీళ్ళే పోటీ అభ్యర్థులను పెట్టి పోటీ ప్రచారం చేసి, సేమ్ గన్పూర్లో కూడా అదే పద్ధతిలో జరుగుతోంది. గన్పూర్లో ఇది కూడా ఒక 6 నెలల నుంచి అంటే నిజంగానే ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నట్టుగా కనబడతా. ఆ 4.5 సంవత్సరాలు కడియం శ్రీహరి అయినా రాజయ్య అయినా ఏదో సూటిపోటీగా మాట్లాడుకున్నారేమో కానీ ఒక బహిరంగంగా వచ్చేసి పర్సనల్ లెవెల్లోకి పోయి చాలా దారుణమైన దీనికి తిరగలేకపోయింది. ఇవాళ తీరా చూస్తే రాజయ్యని పక్కన పెట్టి కడియం శ్రీహరి గారికి ఇస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం. అంటే వాళ్ళలోనే అసంతృప్తి వల్ల వేరే వాళ్ళకు లబ్ధి చేకూరకుండా వితిన్ ది ఆర్గనైజేషన్, వితిన్ ది పార్టీనే దాన్ని మళ్ళీ మంచి ఇమేజ్ ఉన్నటువంటి ఆయనకి ఇచ్చినారు, ఈయనను పక్కన పెట్టినారు అనేటువంటి ఇది ఒక రాజకీయ చతురత, రాజకీయ వ్యూహం అని అనుకోవచ్చు. ఇట్లా చాలా చోట్ల ఎక్కడెక్కడైతే కొంత నాకు సడన్గా రామగుండంలో నిన్న కౌశిక్ హరి అని ఒక చాలా పవర్ఫుల్ బీజేపీ క్యాండిడేట్, గతంలో 2 సార్లు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినాడు, తర్వాత బీజేపీ నుంచి కూడా చేసినట్టున్నాడు, 2 times ఇది ఉన్నాడు, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు. లాస్ట్ టైం కూడా 1400 ఓట్లతోటి ఓడిపోయినాడు. సడన్గా ఆయన నిన్న పార్టీలో చేరాడు. ఇద్దరు హేమహేమీలు అక్కడ ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్, అంటే దట్ ఇండికేట్స్ కౌశిక్ హరికి రేపు రామగుండం టికెట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు రామగుండం టికెట్? పాపం అది ఎంతవరకు నిజమో కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. ఎఫ్సిఐలో ఉద్యోగాలు ఇప్పిస్తారని, ఇంకోటని ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఇట్లాంటి కొంత అయింది. సో అక్కడ నెగిటివ్ ఉందని అనుకున్న చోట వీళ్ళు పికప్ చేస్తున్నారు, వీళ్ళ క్యాండిడేట్స్ని పికప్ చేస్తున్నారు. అట్లే ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలలో అంటే ఇది నడుస్తోంది. సో నేను అనుకోవడం ఈ వారం అనేటువంటిది లేదా ఇంకా పొలిటికల్ భాషలో చెప్పాలంటే ఈ శ్రావణ మాసం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి నేను అనుకోవడము ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఈ లోపు అయిపోతాయి. కేటీఆర్ గారు కూడా ఏదో అమెరికా వెళ్తున్నట్టున్నారు. ఈ 10 రోజులు ఆయన వాపసు వచ్చి బహుశా నేరుగా ప్రచారానికి సిద్ధంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను రచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఇంటర్నల్గా ఒక వార్ కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడైతే మార్పులు చేస్తున్నారో, కొత్తగా చేరికలు కూడా అవుతున్నాయో వాళ్ళందరూ కేటీఆర్ని ఎమర్జింగ్ అంటే ఫ్యూచర్లో ఆయనే సీఎం అన్నట్టుగా ఎలివేట్ చేయడానికి కేటీఆర్కి క్లోజ్గా ఉన్న వాళ్ళని ఆ స్థానాల్లో మారుస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే మనం అట్లా అనుకోవడానికి వీల్లేదు. అంటే డెఫినెట్గానండి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా సరే, కేసీఆర్ వద్దనుకుంటేనే నేను కేటీఆర్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ సీఎం అవుతాడు. ఆబ్వియస్గా కేటీఆరే సీఎం అవుతాడు. కేటీఆర్కే అటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎమర్జ్ అయిన పద్ధతి కానీ లేకపోతే 4-5 శాఖలు పూర్తిగా అభివృద్ధికి సంబంధించిన అంశాలు తానే మోస్తూ ఉండడం అనేటువంటిది కానీ సరే. హరీష్ రావు గారు ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీ ప్లస్ మిగతా ఏమంటారు అభివృద్ధి సంక్షేమం అంటారు కదా, ఆరోగ్యము మిగతావి ప్లస్ ట్రబుల్ షూటర్ లాగా ఎక్కడైతే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేటీఆరే టికెట్లు ఇస్తాడనేది కూడా అబద్ధం. కేటీఆర్ 100% వాళ్ళ నాన్నగారి మాటను ఏమాత్రం జవదాటినటువంటి లేదా ఎదురు చెప్పినటువంటి ఒక సుపుత్రుడు.
కేసీఆర్ దగ్గర నిలబడి మాట్లాడే అంత ఇది ఉండదు. కాకపోతే చర్చించవచ్చు, ఇటు వీళ్ళైతే బాగుంటుందని అనుకోవచ్చు. ఒకవేళ అదే నిజమైతే జనగామలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి టికెట్ రావాలి. కేటీఆర్ తన మనుషుల్లే పెట్టుకుంటున్నాడు కనుక అనుకుంటే బహుశా రేపు ఎల్లుండి టికెట్ అనౌన్స్ చేసి పోచంపల్లికి వస్తే నేను కూడా ఒప్పుకుంటాను, ఓకే కేటీఆర్ మాటే నెగ్గింది అనేటువంటి. నేను అనడము ఒక కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే ఇంకొక చోట్లనో ఎక్కడో ఉన్నట్టుగా ఇట్లా పోటాపోటీగా మేము టికెట్లు ఇచ్చుకుంటాము పంచుకుంటాము అనేటువంటి కల్చర్ బీఆర్ఎస్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే పెద్ద ఆయన కేసీఆర్ ఏది చెప్తే వాళ్ళు అది చేస్తుంటారు. ఒకవేళ కొన్ని సందర్భాలలో కేసీఆర్ జనరల్గా అడగాడు ఎవరికి ఇస్తే బాగుండు, ఆయన ఆలోచనలు చెప్పుకుంటూ పోతాడు. వీళ్ళు మహా అంటే ఆయన కాదు ఈయనైతే బాగుంటుంది, ఈయన కాదు ఆయనైతే బాగుంటుంది అనేంత వరకే ఉంటుంది తప్ప ఆయనని ధిక్కరించో లేకపోతే ఆయన కాదు నువ్వు చెప్పిన మనిషి బాగాలేడు ఇట్లా కాదు ఈయనకే వేయాలని పట్టుబట్టే అంత ఆస్కారం ఉంటుందని నేను అనుకోను. అంత దూరం పోతుందని రాజకీయాలలో అట్లా ఉండదు. సరే ఇయని అని అనుకుంటారు. ఒకవేళ కొన్ని సందర్భాలలో వీళ్ళ మాట కూడా ఆయన వినొచ్చు, లేదు ఈయనైతే బాగుంటుంది ఇట్లా బలాబలాలు ఇట్లున్నాయి ఈ సర్వే ఇట్లా చెప్తుంది. ఊరికే ఎవరో చెప్తే కాలం పోయిందండి. కాంగ్రెస్ పార్టీలో అయినా లేకపోతే బీఆర్ఎస్లో అయినా బీజేపీ ఊరికే పోయి ఈయనకు టికెట్ అని ఎవరో చెప్పంగానే ఇయ్యరు. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, క్రాస్ చెక్ ఎట్లా చేసినాము, ఎట్లా ఉంది, జనామోదం ఎట్లా ఉంది, ఇదంతా చూస్తుంటారు. రెండవది కాంటెంపరీ పాలిటిక్స్లో ఈ సమకాలీన రాజకీయాలలో ఉన్నటువంటి ఏ మనిషి గురించి అయినా సరే మొత్తం పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగే అంత సమర్థత కేసీఆర్కు ఉంది. కేసీఆర్ ఇక్కడ కూర్చొని చెప్పగలడు జనగామలో ఏ మండలంలో ఎట్లా ఉంది, ఏ గ్రామంలో ఎట్లా ఉంది, ఏ క్యాండిడేట్కి బలం ఏంటిది బలహీనత ఏంటిది, ఇవి మాత్రమే చూస్తాడు తప్ప ఏదో తనకు దగ్గరున్నాడు కాబట్టి పేపర్లలో రాస్తుంటారు అట్లా రాజేశ్వర రెడ్డి దగ్గరున్నాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తాడు అంటే దగ్గరున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలంటే చాలామందికి ఇవ్వాలి కేసీఆర్. అట్లా ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. డెఫినెట్గా అంటే పేపర్లలో అక్కడిక్కడ చెప్తున్నట్టు ఇది కేసీఆర్ గ్రూపు, ఇది కేటీఆర్ గ్రూపు, ఇది కేసీఆర్ గ్రూపు, ఇది హరీష్ గ్రూప్ అట్లా ఉండదు. ఏది ఉన్నా సరే వాళ్ళు బహుశా ఏకాభిప్రాయంతో ఆమోదంతో మాత్రమే ఇస్తారు. ఇది కవిత గ్రూపు, ఇది సంతోష్ గ్రూప్ ఇట్లా ఉండదు. ఉండకుండా అందరూ ఆయన ముందుకు కొన్ని పేర్లను ఫ్లోట్ చేస్తుండొచ్చు, చేస్తుంటే అసలు అటువంటి అవకాశం ఇస్తాడు కేసీఆర్ అని కూడా నేను అనుకోను. కేసీఆర్కు తెలియకుండా ఉండరు కదా. ఏమైనా ఒకటి రెండు అంశాల దగ్గర డిఫరెన్సెస్ లేకపోతే ప్రజాభిప్రాయమో సర్వేలో వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా ఫలానా ఆయన అయితే బాగుంటుంది. అందుకే వాళ్ళు ఎక్కడ డిస్ప్యూట్ లేదు, 80 సీట్లలో డిస్ప్యూట్ లేదని అర్థం చేసుకోండి. 70 సీట్లలో డిస్ప్యూట్ లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో 30 మందికి 20 మందికి ఇచ్చింది బీజేపీ. అట్లా 5 దశల్లో ఇస్తారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఇస్తుంది. ఇవన్నీ బేరేజ్ వేసుకొని అంటే ఏకబిగిన మీరు కనుక 70 సీట్లు 80 సీట్లు ఇచ్చేసినారంటే అసలు ఉన్నాయే ఓల్డ్ సిటీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీస్ తీసేస్తే మనకు గట్టిగా ఉన్నాయి 110 సీట్లు, ఈ 105 సీట్లు 110 సీట్లు ఉంటాయి. దానిలో 80 ఇచ్చినారంటే పర్ఫెక్ట్గా డెలివరీ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చినట్టే. అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో అంతర్గతంగా అసమ్మతి కానీ భిన్నాభిప్రాయం లేదు అని చెప్పుకోవచ్చు దీంతో. అయితే గతంలో సెకండ్ టర్మ్ ఆయన సీఎంగా వచ్చినప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఇంత కసరత్తులో సిట్టింగ్లని తీసుకోవాలా వద్దా, వాళ్ళకి ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి ఇంత తీవ్ర స్థాయిలో ఆలోచన చర్చలు జరగలేదు. ఇంతలా సర్వేలు కూడా జరగలేదు, ఇంటర్నల్ టాక్స్ కూడా ఇంతలా జరగలేదు. సిట్టింగ్లు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకెక్కడైతే కొంచెం వీక్గా ఉన్నారో అక్కడ గెలవాలనుకున్నప్పుడు మాత్రమే కొత్త వాళ్ళతో ప్రయోగం చేశారు తప్ప ఇప్పుడు ఎందుకు థర్డ్ టైం ఇంత ఫోకస్ పెడుతున్నారు? మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి రావడం అనేటువంటిది ఒక ఊపులో వచ్చినారు. ఎందుకంటే తెలంగాణ కోసం అప్పటికి 10 సంవత్సరాల నుంచి కొట్లాడారు, తెలంగాణ సాధించినారు. తెలంగాణ విజయం కేసీఆర్తో ముడిపడి ఉన్నదనేటువంటి టీఆర్ఎస్తో ముడిపడి ఉన్నదనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి మొదటి దశ సెలెక్షన్ నిజానికి టఫ్ అయింది. మొదటి దశ వచ్చినాయి. 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళను మళ్ళీ రివ్యూ చేసేసరికి అది ఆ ఊపులోనే 5 సంవత్సరాల పాటు ఆ ఊపులో వెళ్ళిపోయింది. తెలంగాణ ఇచ్చినారు. ప్లస్ అప్పటికి కాంగ్రెస్ పార్టీ కొంత డీలా పడిపోయింది, మిగతా ఇది అయిపోయింది. సరే అయినా కూడా బీజేపీ కూడా అంత పవర్ఫుల్ కాదు, అంటే అంత ఇది కాలేదు. బీజేపీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు, క్యాండిడేట్స్ కూడా దొరకలేదు, వాళ్ళు మొత్తం స్థానాల్లో కూడా పోటీ చేయలేదు మొదటి ఎలక్షన్లలో. రెండో ఎలక్షన్కి వచ్చేసరికి కేసీఆర్కి పెద్ద టఫ్ అనిపించలేదు, ఎందుకంటే ఇదే ఊపులో మళ్ళీ గెలుస్తామనేటువంటి ధోరణిలో వచ్చేసి దాదాపుగా అందరికీ మళ్ళీ సిట్టింగ్లకే ఎక్కడ మార్చినట్టుగా పెద్దగా మార్చినటువంటి ఇది లేదు. సిట్టింగ్లు అందరికీ మళ్ళీ ఇచ్చేసి గెలిపించుకున్నాం.
రెండవది ఏమైంది అని అంటే ఈ 5 ఏళ్ళు అనేటువంటిది చాలా షార్ట్ పీరియడ్ ఎలక్షన్స్లో. అప్పటికే కొంత ఈ ఊపులో వచ్చారు, కొత్త కొత్త పథకాలు పెట్టినారు, కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు, రైతు బంధు కూడా తీసుకొచ్చినారు అప్పటికే. ఇవన్నీ జరిగినాయి కాబట్టి చలో ఆటోమేటిక్గా మనకి సంక్షేమ పథకాలతో గెలిచిపోతాం, ప్లస్ తెలంగాణ పేటెంట్ కూడా ఎట్లా ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు ముందస్తుకు కూడా వెళ్ళారు. ముందస్తుకు వెళ్ళి మొత్తం బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు. మొదటిసారి వచ్చిన సీట్ల కంటే అప్పుడు 64, 65 మొదటిసార్లు వచ్చినాయి. తర్వాత ఇంకొక 20 సీట్లు పెరిగినాయి. పెరగడమే కాకుండా 101కి వాటిని తీసుకొచ్చుకోగలిగారు, 100 పైన స్థానాలకు తీసుకొచ్చుకోగలిగారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు 2-3 రకాలైనటువంటి ఎందుకంటే 10 సంవత్సరాలు రాజకీయాలలో సౌత్ ఇండియా మొత్తంలో కంటిన్యూస్గా 3వసారి గెలిచినటువంటి వాళ్ళు లేరు, ఒకే పార్టీ నాయకత్వంలో, ఒకే వ్యక్తి నాయకత్వంలో. అందుకే కేటీఆర్ చెప్తుంటాడు హ్యాట్రిక్, మొట్టమొదటిసారిగా హ్యాట్రిక్ సీఎం అవుతాడు. సౌత్ ఇండియా మొత్తంలో కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సందర్భంలో కూడా ఎవరు కూడా కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలేదు, 3 సార్లు ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి 2 సార్లు అయిన సందర్భం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 7 సంవత్సరాలు 6 సంవత్సరాల మించి ఎవరు పరిపాలించలేదు. ఇటువంటి నేపథ్యంలో ఒకటి వాళ్ళకి హ్యాట్రిక్ అనేటువంటిది కీలకం, చాలా కీలకం. 2 రకాల కీలకం. ఒకటి కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆర్ కీలకం హ్యాట్రిక్. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోతే లేదా టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి రాకపోతే బహుశా కేటీఆర్కి చాలా టైం పడుతుంది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అవకాశం రావాలి, అధికారం రావాలి అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అది ఒక ఇది. రెండవది 10 సంవత్సరాలు అనేటువంటి కాలంలో ఎట్లాగైతే యాంటీ ఇంకంబెన్సీ 10 ఇయర్స్లో పెరుగుతుందో అది బీఆర్ఎస్ పార్టీకే కాదు, దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, ప్యాచ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే అందుకే కొత్త పథకాలు పెడుతున్నారు. బీసీలకు ₹1,00,000, మైనారిటీలకు ₹1,00,000, దళితులకు ₹10,00,000. అంటే ఒక మానిటరీ చైన్ కూడా ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టినారు. ఆల్రెడీ సంక్షేమ పథకాలు 40 లక్షల మంది, 44 లక్షల మందికి రీచ్ అవుతున్నాయి. అంటే దాదాపుగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక రీతిలో సంక్షేమ పథకమో అభివృద్ధో ఏదో ఒక బెనిఫిటో జరుగుతున్నాయి. అక్కడ పెద్ద వ్యతిరేకత ఉందని నేను అనుకోవట్లేదు. వ్యతిరేకత ఎక్కడ ఉందనంటే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా 5 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పనితీరులో కొంత సమస్య వచ్చింది, వాళ్ళ సంపాదనలపైన కొంత సమస్య వచ్చింది, వాళ్ళ ఆలోచనలపైన కొంత సమస్య వచ్చింది, వాళ్ళ ప్రవర్తన పద్ధతిలో, వాళ్ళ యాటిట్యూడ్ పట్ల కొంత సమస్య వచ్చింది. ఇవి ఎప్పటికప్పుడు అధిష్టానానికి కేసీఆర్కి చేరుతున్నాయి. చేరడమే కాకుండా ఆయన చాలామందిని పత్రికల్లో చదువుతున్నాం, ఆయన చాలామందిని పిలిచి వార్న్ చేస్తున్నాడు, సర్దుకోమని చెప్తున్నాడు, సంస్కరించుకోండి అని చెప్తున్నాడు. ఇవన్నీ నడుస్తున్నాయి. 3 నెలల నుంచి, అది 4 నెలల నుంచి నడుస్తుంది. నేను అనుకోవడము ఒక 20-30 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల కేసీఆర్ గారికి కొంత అభ్యంతరాలు. కేసీఆర్ గారు ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే మీరు బయటికి విమర్శలు రాకుండా, పార్టీకి ఇబ్బందులు లేకుండా మీరు ఏం ప్రవర్తించుకున్నా ఎట్లా చేసుకున్నా ప్రాబ్లం లేదు. సోషల్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో మాత్రం ఫేర్గా కనబడాలి, ఫేర్గా ఉండాలి. ఇది జనరల్గా ఆయన అబ్జర్వేషన్. దానివల్ల ఆయనకు నష్టం రావద్దు, పార్టీకి నష్టం రావద్దు అనేది ఆయనకు ఉన్నటువంటి ఫిలాసఫీ. ఈ 30 మందో 20 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మారుస్తామనేటువంటి మాట ఆయన చాలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. చాలా క్లియర్గా 3 సందర్భాల్లో ఆయన ఇప్పటివరకు మేము ఒక 20 మందినో 30 మందిని మారుస్తామనేటువంటి, లేదా కొంతమంది ప్రవర్తన బాగాలేదు మీరు మారకపోతే మారుస్తామని 6 నెలల కిందనే వార్న్ చేసినాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేటువంటిది స్పాట్ అయ్యేసరికి ఈ చర్చ అంతా వస్తున్నది. వాళ్ళ మీద సహజము. 10 ఏళ్లలో నిజానికి దాదాపు 40% రావాలి యాంటీ ఇన్కంబెన్సీ అనేది. మీరు చూడండి, మొత్తం ఎలక్షన్ హిస్టరీ చూడండి, 40%, 50% మార్చిన సందర్భాలని. మీరు లాస్ట్ ఎలక్షన్లో బీజేపీ ఏం చేసింది చూడండి. బీజేపీ చాలామంది కర్ణాటకలో అయితే విచ్చలవిడిగా మార్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా మార్చేసింది. కాంగ్రెస్లోంచి మార్చిన వాళ్ళందరినీ బీజేపీ టికెట్లు ఇస్తే వాళ్ళందరూ ఓడిపోయినారు. సో ఇక్కడ కూడా అటువంటి వాతావరణం కనబడుతుంది. కాబట్టి బహుశా క్లియర్ ఆప్షన్ ఇవ్వబోతున్నాడు కేసీఆర్ ఇవాళ లిస్ట్ తోటి. చలో మీరు మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారో మిగతా పార్టీలు మీకు అవసరం ఉన్న కూడా చూసుకోండి అనేటువంటి లైసెన్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ వ్యతిరేకతను తగ్గించుకోవడంలో వ్యూహంలో భాగంగానే ఆయన ఈ పని చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వివాదాస్పదుడుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన ప్రవర్తన లేదా ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ టికెట్ ఇవ్వడం వలన
ఆ ఒక్క సీటుకే నష్టం కాదు, ఓవరాల్గా పార్టీ డిసిప్లిన్ కూడా నష్టం ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏ పార్టీలో పోయినా కూడా నష్టం లేదనుకునే వాళ్ళని కూడా మారుస్తాడు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి, అందరినీ మార్చాడు. మళ్ళీ ఎఫెక్ట్ మన మీద మళ్ళీ ఎఫెక్ట్. ఇప్పుడు సపోజ్ మనము మాట్లాడుకున్నట్టుగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఇమ్మీడియట్గా ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినా కూడా ఇదే విమర్శ ఉంటుంది ఆయన మీద. కాబట్టి అవన్నీ చూసుకొనే ఎవరెవరైతే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి స్టేజ్లో ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిని అంటే అందరూ వివాదాస్పదమైన అంశాలతోటే టికెట్ రాకుండా పోరు, కొంతమంది చురుకుగా ఉండకపోవచ్చు, యాక్టివ్ పబ్లిక్ లైఫ్ ఉండకపోవచ్చు, అటువంటి వారికి వేరే అవకాశం ఇస్తానని బుజ్జగించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొంతమందికి ఇట్లాంటి పోటీ పడుతున్నటువంటి వాళ్ళకి ఇంకెక్కడన్నా ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇదంతా ఒక పెద్ద వ్యూహంలో భాగంగానే ఈ ఈ విత్ ఇన్ ది పార్టీ వచ్చేటువంటి డిమాండ్లు కానీ మనం ఎట్లా ఊహిస్తాము. ప్రగతి భవన్ పక్కనే హోటల్లో అన్ని వందల మంది మీటింగ్ పెట్టుకొని ఇది ఏదో క్రమశిక్షణ ఉల్లంఘన కాదు, నిజంగానే క్రమశిక్షణ ఉల్లంఘన అది. అంటే ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అది ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అటువంటివి జరుగుతున్నాయి. సో ఇటువంటి జరగడం వల్ల ఏమైందంటే వాళ్ళు అక్కడ పోయి ప్రచారం చేసినప్పుడు కూడా మేము ఫలానా ఆయన బాలేడు కాబట్టి ఒక కొత్త ఆయన తీసుకొచ్చినాము, ఈయన చాలా మీ అందరు వచ్చి అడిగినారు కాబట్టి అనే అటువంటిది ఒకటి ఉంటుంది. 100% అటువంటి యాక్సెప్టెన్సీ. ఇదంతా మొత్తం ఎన్నికల వ్యూహంలో భాగంగా మాత్రమే ఈ మొత్తం తతంగం నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.